నమస్కారం. నా పేరు మాండ నరసింహులు. చెంచు గిరిజన హనుమ వైద్యం మన పూర్వీకులు పెద్దల నుండి బలంగా ఉండడానికి, నరాల వీక్నెస్ రాకుండా, నరాలంటే తలనరాలు ఉండొచ్చు, బాడీ నరాలు ఉండొచ్చు, కాళ్ళు ఉండొచ్చు, చేతులు ఉండొచ్చు. మనిషిలో బాడీలో బలం ఉండాలి. ఆ బలం కోసం మన పెద్దలు పూర్వకాలం నాడు అరే మనం పొద్దుమూగులు కొండకు పోతాం, చెట్లు ఎక్కుతాం, చెట్ల మీద నుండి దుంకుతాం, తేనె దోపుతాం, గుండ్లు ఎక్కుతాం, అన్ని రకాలుగా చేస్తుంటామని ఒకడు మా దాంట్లో ఒకడు వీక్నెస్గా ఉన్నాడు. వానికి ఏమిందంటే తల్లి కడుపుల్ని వాడు వీక్నెస్గా పుట్టాడు. ఎందుకంటే తల్లికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు పిల్లోనికి సప్లై కరెక్ట్ కాకుండా వీక్నెస్గా పుట్టినాడు. అయ్యా ఒక మామ ఏం చేశాడు, అల్లుడిని ఏమైనా ఇంత వీక్నెస్ ఉండావు, ఇంత బక్కగా ఉండావు, ఎంత తిన్న చెక్కపేడే ఉంటావు, ఏమైనా బాడీలో బలమే లేదు, నర్సరీకి కొంచెం దూరం నడుస్తావు కూర్చుంటావు, కొంచెం దూరం నడుస్తావు కూర్చుంటావు. మనకు నర్సరీక కానీ బాడీలో బలం ఉండాలి కానీ తిరగనీక కానీ పూర్వకాలం ఏం చేసేవాళ్ళు తెలుసా? చెట్లు ఎక్కి చిగురు కోసుకునే వాళ్ళు, చెట్లు ఎక్కి కాయలు అన్ని రకాల కాయలు చంపుకునే వాళ్ళు. ఇప్పుడు చెట్టు ఎక్కనిక భయపడతారు. ఎందుకంటే కాలు చేతులు వణుకుతుంటాయి కాబట్టి ఆ చెట్లు ఎక్కితే చెమట వస్తుంది, ఆ భయం పడి భయానికి ఎక్కుతారు. అందుకోసం పూర్వకాలం అందరూ చెట్లు ఎక్కేవాళ్ళు, చింత చిగురు కోసుకునే వాళ్ళు, మామిడికాయలు కానీ చింతకాయలు కానీ అన్ని రకాల కూరగాయలు కానీ అన్ని రకాల ఆకులు కానీ చెట్లు ఎక్కి తెంపుకునేవాళ్ళు. అందుకోసం ఈ నరాల వీక్నెస్కి ఎందుకు ప్రోగ్రామ్ చేస్తున్నంటే చాలా మందికి మోకాలు నొప్పులు, నడువు నొప్పులు, కాలు గుంజుతున్నాయి, చేతులు గుంజుతున్నాయి, నడసలేక, బిందెలు మేయలేక, బరువు మేయలేక, వాళ్ళు పని చేసుకోలేక కుర్చీలు కూర్చుంటారు, మంచంలో వండుకుంటారు. అందుకోసం నరాల వీక్నెస్కి చాలా మందికి వనకడ వస్తుంది, కాళ్ళు తిమ్మిరులు వస్తాయి, తర్వాత నడసలేరు. అన్ని రకాల నరాలకు బలం ఉండడానికి చక్కని మూలికలు చెప్తున్నా, వినండి. ఒకటి తెల్ల ఎంపల చెట్టు చెప్పాను ఇంతకుముందు. తెల్ల ఎంపల చెట్టు ఇది. పూలు తెల్లగా ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే అయ్యా నువ్వు తెల్ల చెట్టు చూపిస్తున్నావు కానీ పూలేమో ఎర్ర కనపడుతున్నాయి, చెట్టు కాయలు తెల్లగా ఉంటాయి, పూలు తెల్లగా ఉంటాయి. అయ్యా షూటింగ్ గారు చెట్టు పెట్టండి, మీకు తెల్ల కనపడాలంటే చాలా మందికి తెల్ల కనపడాలంటున్నారు. చెట్టు కనపడతలేదు, మీరు ఏదో చెట్టు చూపిస్తున్నారు అంటున్నారు కాబట్టి ఈ చెట్టు ఫోటో తీసుకొని పెట్టండి. ఆ తర్వాత తులసి చెట్టు చాలా పవిత్రమైన మూలిక, తులసి చెట్టు. ఆ తర్వాత ఇది రాగి చెట్టు. రాగి చెట్టు ఎంత బలం ఉంటుంది, ఎంత గుజ్జు ఉంటుందో తెలుసా మీకు? రాగి చెట్టు చాలా దేవుని మూలిక. ఈ చెట్టులో 3 రకాల, చాలా మంది దీని గురించి చెప్తారు. ఈ 3 రకాల మూలికలలో మీ నరాల గురించి, నరాలంటే మొగతనం కాదు, మీరు ఏదో అని అనుకున్నారు. నరాలంటే బలం, మనిషి ఎక్కువ తిరగడానికి కానీ, బరువు మోయడానికి కానీ, నడుము నొప్పి లేకుండా, నడుములో బలం లేకుండా, కాళ్ళలో బలం లేకుండా, తలలో మైండ్ ఎప్పుడు కోపం వచ్చి నరాలు వీటి అయిపోయి బెడ్ సర్కిల్ అంటుంది. నరాల ప్రాబ్లం ఉంటే రక్త పరిశోధన, తెల్ల కాణాలు, ఎర్ర కాణాలు బాగా ఫాస్ట్గా రన్నింగ్ అయిపోయి బీపీ లేకుండా, షుగర్ లేకుండా కంట్రోల్ పెడతాయి 3 మూలికలు. ఆ 3 మూలికలు మీకు ఈరోజు ఏం చెప్పినా అంటే మా పెద్దలు పూర్వకాలం నాడు పెద్ద పెద్ద రాజులకు, పెద్ద పెద్ద వైద్యులకు, పాండితులకు ఆ వైద్యం చేసి ఒక గిన్నెలు పెట్టి అయ్యా నరాల వీక్నెస్ ఇస్తామంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అయ్యా నరాల వీక్నెస్ అంటే గ్లాస్ నీళ్ళు ఇచ్చేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళు, మా వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఆ మందు అన్ని తెచ్చి తయారు చేసి ఒక కుండలు పెట్టి ఒక దద్దెర కట్టి బండ్లు కట్టుకొని వచ్చేవాళ్ళు మా గుడానికి. అయ్యా నరాల వీక్నెస్ ఉంది, నడుములు గుర్తున్నాయి, కాళ్ళు గుర్తున్నాయి, చాంచెం నిలబడకుండా బండి ఎత్తిన. అప్పుడు పూర్వకాలం గింజలు ఎత్తేవాళ్ళు, సంచులు బస్తాలు సంచులు ఎత్తేవాళ్ళు, చేనులో పోయి గడెం కొట్టేవాళ్ళు, కోతలు కోసేవాళ్ళు, నాట్లు వేసేవాళ్ళు, పరిపెద్ద మొద్దులు ఎత్తేవాళ్ళు, సందాలు ఎత్తేవాళ్ళు, గుండ్లు ఎత్తేవాళ్ళు, రకరకాల బుంగలు. ఈ కాలం ఒక బిందె నీళ్ళు మైనకి అలాంటి తెస్తారు. ఆ కాలం బుంగ ఒక బుంగ 12 బిందెల నీళ్ళు పడుతుంది. ఇప్పుడు అటువంటి బుంగలు 24 మెట్లు దిగి 34 మెట్లు దిగి బుంగ ఎత్తుకొని పేకి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా వచ్చి మాకు నమస్కారం పెట్టి మా గూడెంలో ఆ మందు తాగిపోయేవాళ్ళు. అయ్యా మీరు మందిస్తే వారం దాతే చాలయ్యా, నేను కుక్కు లెక్క, భైమాన్ లెక్క, అసలు మొద్దులు ఎత్తయ్యా, మాన్లు ఎత్తయ్యా, గుండ్లు ఎత్తయ్యా, సంచి ఎత్తుతాయ్యా అనే బలంతో చాలా మంది పొగిడిపోయేవాళ్ళు. కాబట్టి ఈ వైద్యం ఈరోజు మనం అందరం చేసుకుందాం. ఈ వైద్యం అంతా మందరం ఉపయోగించుకొని, ఈ వైద్యాన్ని మా కాడ వాటర్ ఉంటుంది, పౌడర్ ఉంటుంది, ట్యాబ్లెట్ ఉంటుంది. 3 రకంగా చేస్తాను. దూరం అయితే ట్యాబ్లెట్ పంపిస్తాను, తర్వాత దగ్గర అయితే వాటర్ ఇస్తాను, లిక్విడ్ ఇస్తాను. ఈ వైద్యం మీరు వాడి చూడండి. 1 మంత్లో కాళ్ళు చేతులు గుంజుతులు వాడి చూసి 1 మంత్ 10 రోజులు వాడినాక తర్వాత మాకు ఫోన్ చేసి అయ్యా ఈ మందు మా కొడుకు కావాలా, నా బిడ్డకు కావాలా, మా మామకు కావాలా, మా నాయనకు కావాలా, నాకు కావాలా, ఇంటి పక్కలకు కావాలని అందరికీ నమస్కారం పెట్టుకుంటూ అందరూ ఉపయోగించుకోండి ఈ మాట. ఎందుకంటే నిజమే చెప్తున్నాను, మా పెద్దల చాచిగా అబద్ధం కాదు. ఈ 3 చెట్లలో అంత బలం ఉంది.
ఈ 3 చెట్లు అన్ని రకంగా పనిచేస్తున్నాయి కాబట్టి అందరికీ నమస్కారం పెట్టి హైదరాబాద్ ఒక నెంబర్, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. హైదరాబాద్ ఆదివారం దొరుకుతాను. ముందు ఫోన్ చేయాలి, శుక్రవారం శనివారం ఫోన్ చేసి హైదరాబాద్ మీకు తగిన మందులు తీసుకొస్తాను. కర్నూలు ఎప్పుడు ఉంటాను. మీకు అందరికి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.